ఓపెన్ ఫ్లోర్స్ మరియు ప్రీమియం సింప్లెక్స్ హౌసెస్ రెండు కలిసిన ఒకే ఒక DTCB మరియు రేరా ప్రాజెక్ట్ ఈశాన్య ఇన్ఫ్రావర్ SGR హైట్స్ ఎట్ షాద్ నగర్ టౌన్ 1200 SFT లో ఇల్లు కూడా కట్టేస్తున్నారు. 70% బ్యాంక్ లోన్ అవైలబుల్. కాంట్రాక్ట్ నెంబర్ 8297044545. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి 2024 సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు జరిగేటటువంటి సంపూర్ణ సంవత్సర రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా మనకి ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతుంది అని మనం ఎంతవరకు చెప్పుకుంటూ వస్తున్నాం. ఆ విధంగా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే 2023 సంవత్సరం కంటే 2024 సంవత్సరంలో అత్యద్భుతంగా వీళ్ళందరికీ కూడా ఉంది. అయితే మనకి ఇక్కడ ఉన్నటువంటి అష్టమ శని ప్రభావం వలన మనకి ఏమవుతుందండి, ఈ శని మనకి ఏం చేస్తున్నాడు, పనులన్నీ కూడా లేటుగా చేస్తున్నాడు. ఇంతవరకు పెండింగ్గా ఉన్నటువంటి అన్ని పనులు కూడా మీకు లేటుగా అవడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి పనులు అవడం లేదు అండి అనేటటువంటి నిరాశ నిస్పృహతో మీరు కనుక పనులను వదిలేస్తే నష్టపోయేది మీరే. కాబట్టి 1కి 2 సార్లు ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఉంది ఈ అష్టమ శని ప్రభావం. అదేవిధంగా మనకి ఇక్కడున్నటువంటి కేతువును కనుక మనం తీసుకున్నప్పుడు ఈ కేతువు బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తాడు. విదేశాలలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి రాజ్యగురుడు ఏప్రిల్ 22, 2024 సంవత్సరం వరకు మీకు ఆఫీసర్ల నుంచి హెరాస్మెంట్ అనేటటువంటిది ఉండదు. మీ కొలీగ్స్ యొక్క కోఆపరేషను, సబార్డినేట్స్ యొక్క రెస్పెక్ట్ ఇవన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది. ఆ తర్వాత మనకి ఏప్రిల్ 22, 2024 సంవత్సరంలో గురుడు లాభస్థితిగతుడై అనేకమైనటువంటి లాభాలను మీకు తీసుకొచ్చి పెడతాడు. గృహాలు లేనటువంటి వాళ్ళు గృహాలు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. మరి ఆ విధంగా ఈ యొక్క గురుడు 9 అక్టోబర్ 2024 సంవత్సరంలో మనకి వక్రించడం అనేటటువంటిది జరుగుతుంది వృషభ రాశిలో. కాబట్టి ఆ 9 అక్టోబర్ లోపల మీరు అనుకున్నటువంటి అన్ని పనులు కూడా మీరు అకంప్లిష్ చేసుకోగలుగుతారు. కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి ప్రైవేట్ ఉద్యోగస్తులు అవనివ్వండి, గవర్నమెంట్ ఉద్యోగస్తులు అవనివ్వండి, వీళ్ళందరూ కూడా ప్రమోషన్స్ అనేటటువంటివి రావడం జరుగుతుంది. అయితే స్లో రేట్లో వస్తుంది. అదేవిధంగా ట్రాన్స్ఫర్స్ వచ్చేసరికి మీరు కోరుకున్న చోట్లకి మీకు ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి రావు. ఇది ముఖ్యంగా గమనించుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి మనము ఖర్చుతో కూడుకుని మ్యూచువల్ కన్సెంట్తో మ్యూచువల్ దీంతో మీరు ట్రాన్స్ఫర్స్ అనేటటువంటి తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి కనబడుతోంది. అదేవిధంగా విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి ఏప్రిల్ 22, 2024 సంవత్సరం వరకు జాగ్రత్తగా కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాత చక్కగా వీళ్ళు అధికంగా పరిశ్రమ అవసరం లేకుండానే మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షల్లో రాసినటువంటి అన్ని పరీక్షల్లో కూడా వీళ్ళు పాస్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క స్టూడెంట్స్ విదేశాలకు వెళ్ళాలండి, MS అక్కడ మాత్రమే చేయాలి అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా మీరు కోరుకున్న చోట్ల మీకు సీట్లు రావడం జరుగుతుంది. ఈ కర్కాటక రాశి వాళ్ళ యొక్క గ్రహస్థితిని మనం కనుక తీసుకుంటే 2023 సంవత్సరంలో కూడా మీరు వద్దు అనుకున్నారు తప్ప మీకు అవకాశాలు అనేటటువంటివి వచ్చినాయి. మీరు కౌన్సిలింగ్లకి వెళ్ళి ఉంటే మీకు యూ వుడ్ హ్యావ్ గాట్ ద సీట్స్, కానీ మీరు కౌన్సిలింగ్కి వెళ్లకుండా మీరు అప్లై చేసుకోలేదు. ఈ విధంగా ఈ అష్టమ శని మిమ్మల్ని కాలయాపన అనేటటువంటిది చేయడం జరిగింది. ఇక మనకి ఈ ఐరన్ ఇండస్ట్రీస్ ఎవరైతే చేస్తున్నారో టాటా స్టీల్స్ లాంటి తర్వాత ఈ ఫౌండరీస్, స్క్రాప్ బిజినెస్లు, ఇటువంటి వాళ్ళంతా కూడా మరి వీళ్ళంతా కూడా యావరేజ్గా వీళ్ళది ఉంటుంది. అండ్ షేర్స్ అండ్ కమోడిటీస్లో మీకు ఈ ఐరన్ల మీద మీరు ఆడేటటువంటి వాళ్ళంతా కూడా నష్టపోవడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ భాగ్యములో ఉన్నటువంటి రాహు మీకు మీ అమ్మగారి తరపున ఉన్నటువంటి బంధువుల ద్వారా మీకు లాభం అనేటటువంటిది వస్తుంది. తల్లి తరపు ఆస్తి మీకు కలవడం జరుగుతుంది. ఇక సంతానం లేనటువంటి వాళ్ళకందరికీ కూడా జబర్దస్త్గా ఏప్రిల్ 22, 2024 సంవత్సరంలో మీకు సంతానం కలగడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఏప్రిల్ 2వ తేదీ 2024 సంవత్సరం లోపలనే మీ అందరికీ కూడా వివాహాలు కానటువంటి వాళ్ళకందరికీ కూడా వివాహాలు స్థిరపరచుకుంటారు. ఆ తర్వాత మీకు అబ్బాయిలు అవనివ్వండి, అమ్మాయిలు అవనివ్వండి, మరి చక్కగా మీకు వివాహాలు అనేటటువంటివి అయిపోతాయి.
అదేవిధంగా చేపల రొయ్యల చెరువులు మనం చూస్తున్నప్పుడు బ్రహ్మాండంగా ఉంటాయి. రైతులు బ్రహ్మాండమైనటువంటి పంటలను మీరు తీస్తారు. మోడర్న్ టెక్నాలజీస్ని మీరు ఉపయోగించడం, ప్రభుత్వం ఇచ్చినటువంటి సబ్సిడీల వల్ల మొత్తం రైతు వర్గం అంతా కూడా బాగుపడుతుంది అని మనం చెప్పకనే చెప్పాలి. ఆ విధంగా కమర్షియల్ క్రాప్స్ అనేటటువంటివి పెంచుతారు, చెరుకు ఇటువంటివన్నీ కూడా. అండ్ విదేశాలకు మీరు ఎక్కువ పెద్ద ఎత్తున వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళు, పాడి పంటలు ఎవరికైతే ఉన్నాయో అటువంటి వాళ్ళంతా కూడా ఈ కర్కాటక రాశిలో లబ్ధి పొందడానికి, బాగుపడడానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. ఇక అపనిందలు, మీరు చేయనటువంటి తప్పుకి అపనిందల పాలు అవ్వాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. మీ పైన నరఘోష అవనియండి, నరగోళ అవనియండి, మరి ఇవన్నీ కూడా ఎక్కువ అవడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా అష్టమ శని మీకు ఆరోగ్య భంగాల్ని మీకు కలిగించడం అనేటటువంటిది మీకు జరుగుతుంది. కాబట్టి మనము ఈ యొక్క అక్టోబర్ నెలల్లో మనకి ఏమవుతుందండి, రవి మరి నేచపట్టి తులారాశిలో ఉండడం వలన మనకి ఆరోగ్యం కొంచెం భంగం పాటు, ఇంట్లో పరిస్థితులు ఏమీ లేని దానికి మనందరం కూడా దెబ్బలాడుకోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి. మరి ఆ తర్వాత నవంబర్ 16 రవి చక్కగా తులారాశి నుంచి మనకి వృశ్చిక రాశి ప్రవేశం చేస్తున్నాడు. అక్కడ మీ సంతానం వలన, మీ సంతానం సాధించినటువంటి విజయాల వలన మీరంతా కూడా చాలా సంతోషంగా మీరు ఎంజాయ్ చేస్తారు. చక్కగా మీరంతా కూడా అద్భుతంగా మానసికంగా ఉంటారు. అలాగే మీ పిల్లలందరూ కూడా విదేశాలకు వెళ్ళి స్థిరపడతారు. మరి ఉద్యోగాలు రానటువంటి నిరుద్యోగ యువత వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు అనేటటువంటివి రావడం జరుగుతుంది. కష్టపడి ఎక్కువ చదవాల్సినటువంటి అవసరం ఉంది. లాభ గురుడు మీకు అప్పులన్నీ కూడా తీర్చేస్తాడు. ఇంట్లో ఖరీదైనటువంటి వస్తువుల్ని మీకు తీసుకురావడం, ఇవన్నీ కూడా కొనడం, ఇవన్నీ కూడా మీరు చేస్తారు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఆర్మీ అండ్ సెక్యూరిటీ వింగ్స్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వీరు ఆరోగ్యాలు జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. డిసెంబర్ నెలలో, ఎస్పెషల్లీ డిసెంబర్ 7 తర్వాత, అంతకుముందంతా కూడా బ్రహ్మాండంగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్స్ అందరికీ కూడా అధికమైనటువంటి పవర్ రావడము, గౌరవం రావడము, జీతాలు వేతనాలు రావడము, ప్రోత్సాహకరంగా ప్రభుత్వం నుంచి మీకు అన్ని విధాలుగా మీకు ఉండడం జరుగుతుంది. ఇలాగే కమర్షియల్ ట్యాక్స్, రెవెన్యూ, మున్సిపాలిటీ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్లో మీకు ఇందులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎన్నో సంవత్సరాలుగా ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మరి వీళ్ళకి ప్రమోషన్స్ అనేటటువంటివి వస్తాయి. ఇక భార్యాభర్తల మధ్య వివాదాలు, కోర్టుల వరకు వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా కర్కాటక రాశి వాళ్ళు ఈ యొక్క రాహు మరి కుజుడి యొక్క ప్లేస్మెంట్స్ని బట్టి మనకి చక్కటి మీకు అనుకూలమైనటువంటి రిజల్ట్స్, మీకు నచ్చిన విధంగా తీర్పులు రావడం అనేటటువంటి ఆనరబుల్ జడ్జెస్ రిజర్వ్ చేసి ఉంచుతారు. దీనికి చాలా సంతోషించదగినటువంటి పరిణామం ఇది. అలాగే రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని మీరు పేద బ్రాహ్మడికి దానం చేయాలా శనివారం నాడు. అదేవిధంగా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ మరి శనీశ్వరుడికి మీరు చక్కగా తైలాభిషేకాన్ని నువ్వుల నూనెతో అభిషేకం చేయాలా. అదేవిధంగా మరి శనివారం నాడు ఆంజనేయ స్వామివారిని కానీ, శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కానీ మరి మీ ఇళ్లల్లో చేయడం, పూజ చేసుకోవడం సాంప్రదాయబద్ధంగా ఉంటుంది. అదేవిధంగా మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క ఆరాధన మీరు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీ ఇంట్లో హోమం చేసుకోవాలా. అదేవిధంగా చక్కగా ఈ కాళికాదేవికి మీ యొక్క మంత్రాన్ని మీ ఇంట్లో జపం చేసుకోవాలా. ఈ విధంగా కనుక చేసినట్లయితే ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళ యొక్క పరిస్థితి అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా శోభామస్తు.